కారణం గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. పేద పిల్లలు ఎవరెస్ట్ శిఖరాలే ఎక్కగలిగారంటే ఏదైనా సాధించే శక్తి సామర్థ్యం మనకుంది. అందుకే వాళ్ళ నుంచి మొన్నే నేను పిలిపించాను, మాట్లాడాను. ఈ రోజు యొక్క సంకల్పం రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వారి గురించి తెలియాలనే ఉద్దేశంతో పిలిచాను. నేనైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళని ప్రోత్సహించడానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేశాం. ఎవరైతే ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కడానికి ప్రయత్నం చేసి కొన్ని కారణాల వల్ల విఫలమయ్యారో వారికి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఓటమి వచ్చిన తర్వాత భయపడవలసిన అవసరం లేదు. మళ్లీ కష్టపడితే మళ్లీ గెలుస్తాం. అందుకనే వారిని కూడా గౌరవించాను. అందుకే ఒక వ్యక్తిని మీతో మాట్లాడిస్తాను. వారి అనుభవాలు 2 నిమిషాలు ఈ శుభ సందర్భంలో షేర్ చేసుకుంటారు. ఎవరు మాట్లాడతారు? మీరు రమ్మా రాణి, నీ అనుభవం చెప్పు. ఇట్లా ముందుకురా. నీ ఊరు ముందుకురా, మాట్లాడు. నీ ఊరు మన మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. ప్రిపేర్ కదా, మాట్లాడమ్మా. నువ్వు పేరు చెప్పు. నీ పేరు, నువ్వు ఇనమా తమ్ముడు కూర్చోవాలి, ముందర వాళ్ళు కూర్చోవాలి, వెనకాల వాళ్ళు కనపడాలి, అందరూ కూర్చోవాలి, ఇక్కడ కూడా కూర్చోవాలి. నా పేరు రాణి. నేను ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కాలేజ్ పలసానపల్లిలో చదువుకుంటున్నాను. మేము అసలు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకోవడమే మాకు అదృష్టం. దాంతోపాటు ఎవరెస్ట్ ఎక్కే అదృష్టం కూడా వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము. అదేవిధంగా మేము ఎవరెస్ట్ని అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. అతి పెద్దైన శిఖరం మేము ఎక్కగలమా అని మాకు ఎంతో భయం వేసింది. అంటే ముందుగా అసలు ఇంత పెద్ద సాహసానికి పంపించిన మా పేరెంట్స్ని మెచ్చుకోవాలి. వాళ్ళు ఎంతో ప్రోత్సహించారు మాకు. ఎవరెస్ట్ ఎక్కాలంటే ముందు మన ప్రాణాన్ని పణంగా పెట్టి ముందుకెళ్ళాలి. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తామో రామో కూడా తెలియదు. అంత పెద్ద సాహసానికి మా పేరెంట్స్ పంపించినందుకు వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాము. ఫస్ట్ మేము కేతనకొండలో ట్రైనింగ్ తీసుకున్నాము. అక్కడి నుంచి మేము ఎవరెస్ట్కి ఏప్రిల్ 8న బయలుదేరాము. మేము ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పక్కన పీక్స్ క్లైంబింగ్ చేయడం జరిగింది. హైకింగ్కి తీసుకెళ్లారు. అదేవిధంగా మేము ఎవరెస్ట్కి వెళ్ళేటప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. అక్కడ టెంపరేచరు -50-52 ఉంటుంది టెంపరేచర్. అక్కడ వచ్చే విండ్స్ సుమారు 280 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తూ ఉంటుంది గాలి. అప్పుడు మనం ఆ గాలికి కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంత భయంకర పరిస్థితుల్లో కూడా మనం సాధించాలి అన్న పట్టుదలతో ముందుకు వెళ్ళడం జరిగింది. మేము ముందుకు పోయే కొద్దీ సుమారు 200 శవాల్ని మేము దాటుకొని ముందుకు వెళ్ళాము. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తామన్న నమ్మకం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో మా పేరెంట్స్ గుర్తుకొచ్చారు మాకు. అలాగే మన మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మనకి ఇంత ఖర్చు చేసి ప్రభుత్వం మనల్ని పంపించింది. ఎలాగైనా మనం ఈ సక్సెస్ని సాధించి ముందుకు వెళ్ళాలని కృషి పట్టుదలతో మేము ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మేము ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది అక్కడ దృశ్యం. ఏంటంటే తెల్లవారుజామున ఆ సూర్యకాంతి ఆ ఐసు కొండల మీద పడినప్పుడు
మొత్తం అక్కడ ప్రపంచం అంటే ఆ విశ్వం అంతా గోల్డెన్ కలర్ లో కనిపించింది. అంత దృశ్యాన్ని చూసినందుకు మాకు ఎంతో సంతోషం వేసింది. అక్కడ మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన తర్వాత ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం పంపించిన తర్వాత మనం ఏదన్నా అనుకుంటే అది సాధించగలం అన్న కృషి పట్టుదలతో మమ్మల్ని ముందుకు పంపించడం జరిగింది. అసలు ఎవరికి అసాధ్యం ఇది. ఎందుకంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరెస్ట్ ఎక్కాలన్నా సరే వాళ్ళకి ముందు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని మాకు మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఎంతో ప్రోత్సహించింది. మాకు ఎవరెస్ట్ ఎక్కాలంటే మనిషికి సుమారు 40 లక్షలు ఖర్చు అవుతుంది. అదంతా ఏపీ గవర్నమెంట్ భరించింది. వారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. అదేవిధంగా ప్రభుత్వం ఇలా మాకు సహాయం చేస్తే మేము ఇంకా ఏదైనా సాధిస్తాము. అదేవిధంగా మీ పిల్లల్ని కూడా ప్రభుత్వం ఎంతో కల్పిస్తుంది. మీ పిల్లల్ని కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా మీ పిల్లలను కూడా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తే ఇలాంటి విజయాలు ఎన్నో మీరు సాధిస్తారు. ఇలా గవర్నమెంట్ సహాయం చేస్తేనే మనం ఏదైనా చేయగలం. ఇంత సహాయం చేసినందుకు ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. తెలివితేటలే కాదు, శక్తి సామర్థ్యాలున్నాయి. అందరూ కూడా భయపడతారు. ఇప్పుడే వారు చెప్పారు, ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కాలనే ప్రయత్నం చేసి కొంతమంది ఎక్కలేక తిరిగి రాలేక అక్కడుండి కష్టాల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడే ఒక స్టూడెంట్ మీకు చెప్పారు. అంటే దగ్గర దగ్గర ఒక 200 మంది శవాలని చూశామని. 200 మంది శవాలు చూసినప్పుడు ఓసారి భయం వేస్తుంది. ఇంకొకసారి ఆలోచిస్తే ఒక్కొక్క దిక్కడ ఆ పర్వతాలు చూస్తే ఎక్కడ చూసినా మంచు, అందులో 10,000 అడుగులుంటాయి. అక్కడి నుంచి పడితే ఎక్కడో వెళ్ళిపోతారు. మనిషి కనపడే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి పర్వతాలు ఎక్కడానికి నైపుణ్యాన్ని పెంచుకున్నారు, శిక్షణ తీసుకున్నారు. చాలా సునాయాసంగా ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిన మన పిల్లల్ని మనస్ఫూర్తిగా రాష్ట్రం మొత్తం గర్వించాల్సిన అవసరం ఉంది. 5 కోట్ల మంది కూడా ఆశీర్వదించాలి. ఇది వారి విజయం కాదు, రాష్ట్ర విజయం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ పిల్లలు సునాయాసంగా ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కగలిగారంటే మీ జీవితంలో మీరు అనుకున్నది మీరు సాధించలేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు సంకల్పం చేశారు, మీకోసం సమాజం కోసం మనం సంకల్పం చేసి ఈ పిల్లలు ఎట్టయితే శిక్షణ తీసుకున్నారో, ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని అందిపుచ్చుకుని బ్రహ్మాండంగా ముందుకు పోయారో, ఇదే స్ఫూర్తి మేము కూడా చూపిస్తామని మీరు కూడా ఒక సంకల్పాన్ని చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈ పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందించండి, ఆశీర్వదించండి, మన రాష్ట్రానికి పేరు తెచ్చిన దానికి. థ్యాంక్ యూ. ఓకే మా గుడ్. అందరినీ కూడా టీం మెంబర్స్ అందరినీ, ఒక పక్క రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బంది, యూత్ సర్వీస్ కానీ, కోచ్ను కానీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్కన ఆలోచిస్తే మనమందరం కూడా నవ నిర్మాణ దీక్ష 2వ తారీఖున చేపట్టి వారం రోజులు అనేక విషయాలపైన చర్చలు చేసి ఈరోజు మహాసంకల్పాన్ని తీసుకున్నాం. మొదటి సంకల్పం మీరు చూస్తే గుంటూరులో, పోయిన సంవత్సరం కడపలో, ఇప్పుడు కాకినాడలో తీసుకున్నాం.
కాకినాడ ఈరోజు మీరు చూస్తే ఈ మహాసంకల్పం చరిత్రలో మిగిలిపోతుంది. ఈ కాకినాడకి ఒక ఉజ్వల చరిత్ర ఉంది. బ్రిటిష్ వారి పీరియడ్లో ఒక వెలుగు విరిగినటువంటి నగరం ఇది. స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిచ్చిన ప్రాంతం ఇది. అప్పుడు మీరు చూసే మద్రాసు రాష్ట్రంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో ఏది పెద్ద సిటీ అంటే ఆ రోజు అందరూ కూడా కాకినాడ అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ఇది ఎప్పటికంటే మద్రాస్ కలకత్తా మధ్యలో అత్యంత భద్రమైన అత్యున్నతమైనటువంటి ఓడరేవు ఇక్కడే ఉండే పరిస్థితి వచ్చింది. ఒక సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఎప్పుడూ అంటాను, కాకినాడకు వచ్చి ఈ రోడ్లు చూస్తే ఈ సిటీని చూస్తే ఎప్పుడూ నాకు ముచ్చటేస్తుంది. స్ట్రైట్ రోడ్స్ ఉండే నగరం, వెల్ ప్లాన్డ్ నగరం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మొదటి ప్లేస్ ఈ కాకినాడ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఆ రోజు బ్రిటిష్ వాళ్లే ఆలోచించారు ఈ తీర ప్రాంతానికి ఇంకొక ప్రెసిడెన్సీ ఏరియా ఏర్పాటు చేసి ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు అది కూడా కాకినాడ అయితే బాగుంటుందని ఆ రోజే ఆలోచించారంటే కాకినాడకు ఎప్పుడు కూడా ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంది, బంగారు భవిష్యత్తు ఉంది. ఈ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసి బ్రహ్మాండమైన ఆధునికమైన నగరంగా తయారు చేయడానికి నేను పనిచేస్తాను. మీరు సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. ఒక పక్క కాకినాడ విషయమే కాకుండా ఇప్పుడే పురుషోత్తపట్నం గురించి మాట్లాడారు. పురుషోత్తపట్నం ఈ సంవత్సరమే పూర్తి చేసి ఆగస్టు 15కు ఆ నీళ్లు తీసుకొచ్చి ఏలేరు ప్రాజెక్టులో నీళ్లు పెడతాం. మధ్యలో వచ్చి పొలాలకు నీళ్లు ఇస్తాం. ఇది ఒక చరిత్ర. జిల్లాలో ఏ ప్రాజెక్టు పూర్తయినా అది ఆ రోజు కూడా నేనే చేశాను. మీరు తాటిపూడి చూసినా, ఇంకో పక్క చూస్తే ఈ పక్క పుష్కర చూసినా, చాగల్నాడు చూసినా, అదే మరి మిగిలిన రిజర్వాయర్లన్నీ కూడా చూస్తే ఈరోజు పురుషోత్తపట్నం చూసినా, ఆ రోజు ఏది చూసినా ఈ ప్రభుత్వమే చేశాం. సర్వరాయ సాగర్ కానీ ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఆ రోజు మనమే, సుబ్బారెడ్డి సాగర్ కానీ ఇవన్నీ మనమే చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను పోలవరం ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాను. పోలవరం తెలుగు జాతికి ఒక జీవనాడి. ఈ పోలవరం మన రాష్ట్రానికి ఒక వరం. పోలవరం ద్వారా మనం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే మీరు ఒకసారి ఆలోచిస్తే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు మీద నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను. ఇప్పటికీ 27 సార్లు వర్చువల్గా సమీక్ష చేశాను. ఇంకొక పక్క 18వసారి ఈరోజు పోలవరం ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అక్కడ అన్ని పనులు ముమ్మరంగా అవుతున్నాయి. ఈరోజు మళ్ళీ కాఫర్ డ్యామ్ వస్తే దానికి కూడా ఫౌండేషన్ వేశాం. ఒక పక్క డయాఫామ్ వాల్ ముమ్మరంగా పనులు అవుతున్నాయి. ఇంకో పక్క స్పిల్వే కానీ స్పిల్ ఛానల్ కానీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇంకో పక్క మీరు ఆలోచిస్తే 70% మట్టి పనులు కూడా పూర్తి అయిపోయినాయి. ఇది ఒక వార్ ఫుటింగ్లో ఈ పని పూర్తి చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో 2018కి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని మహాసంకల్పం చేశాం. 2019కి పూర్తి చేయాలని సంకల్పం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది జరుగుతుంది. ఈ సభ ద్వారా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం.
రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంకో పక్క వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చి ఈరోజు రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ముందుకు పోతున్నాం. పోయిన సంవత్సరం మీరు ఒకసారి చూస్తే 30% వర్షపాతం తక్కువ పడినా ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది 14% వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రగతిని సాధించాం. దానికి కారణం వాటర్ మేనేజ్మెంట్ చేశాం, సమర్థవంతంగా పనులు చేశాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో తక్కువ నీటితో ఎక్కువ పంట పండించారు. వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా అదే చేశారు. ఈ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ గోదావరి డెల్టాకు మొదటి తారీఖునే నీళ్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఇచ్చాం, నీళ్లు ఇచ్చాం. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ప్రపంచ సాగర దినోత్సవం. మనకుండే పెద్ద ఆస్తి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం. అందుకే ప్రపంచమంతా కూడా ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క సముద్రాన్ని ఉపయోగించుకుని ఏ విధంగా ముందుకు పోవాలనో ఒకసారి ఆలోచించడానికి ప్రపంచ సాగర దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచం అంతా కూడా జరుపుకునే పరిస్థితి వస్తూ ఉంది. మనం ఒకసారి చూస్తే 30% ప్రపంచంలో భూమి ఉంది, 70% సముద్రం ఉంది. సముద్రంలో అపారమైన సంపద ఉంది. ఈరోజు మత్స్య సంపద కానీ, ఖనిజ సంపద కానీ, పెట్రోలియం డీజిల్ గ్యాస్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా సముద్రంలో ఉండే పరిస్థితి ఉంది. సముద్రంలో ఉండే సంపదని ప్రజల కోసం ఉపయోగిస్తే, సమాజం కోసం ఉపయోగిస్తే మనం అందరం కూడా ఆర్థికంగా ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు సముద్రం అనేది మనకందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. దీనివల్ల వర్షాలు పడడం, ఇంకో పక్క మనకు కావాల్సిన వనరులన్నీ కూడా ఈ సముద్రాల నుంచి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళంతా కూడా సముద్రం పైన ఆధారపడుతున్నారు. అందుకే వాళ్ళ జీవనోపాధి పెంచడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మనం ఈరోజు నవ నిర్మాణ దీక్ష పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ఈ నవ నిర్మాణ దీక్ష చేశాం. ఇక్కడే అశోక్ బాబు గారు ఉన్నారు, ఎన్జిఓ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ రోజు కూడా ఎన్జిఓ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ రోజు మీరందరూ ఆలోచిస్తే మీరందరూ ఆందోళన చేశారు. విభజన జరుగుతూ ఉంది, మేమేమైపోతామని భయపడ్డారు. దానికి కారణం కూడా ఉంది. మొదటిసారి మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వాతంత్రానికంటే మునుపు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. ఏ పని కావాలన్నా మెడ్రాస్కు పోయేవాళ్ళం, చెన్నైకి పోయేవాళ్ళం. ఆ విధంగా స్వాతంత్రం వచ్చినా కూడా అక్కడ ఉండడం. పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు ఆందోళన చేయడం, ప్రాణత్యాగం చేయడం, ఆ తర్వాత మనకు ఒక రాష్ట్రాన్ని ఇచ్చారు. 3 సంవత్సరాలు కర్నూలులో ఉండి రేకుల షెడ్డుల్లో పనిచేసి ఆ తర్వాత తెలుగు జాతి మొత్తం ఒకటిగా ఉండాలి, సమైక్యంగా ఉండాలి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని ఆ రోజు అందరూ సంకల్పించారు. దాని పర్యవసానమే హైదరాబాద్కి వెళ్ళాం. 58 సంవత్సరాలు ఊరిలో ఉండే చాలా మంది చదువుకున్న వాళ్ళందరూ హైదరాబాద్కు వచ్చారు. నేనే హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాలని, ఒక నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వాలని అభివృద్ధి చేశాను. ఔటర్ రింగ్ రోడ్డు కానీ, విమానాశ్రయం కానీ, కాలేజీలు కానీ, ఒకటి కాదు కడానా సైబరాబాద్ నగరం కానీ, హైటెక్ సిటీ కానీ అన్ని నిర్మాణం చేశాం. అందరూ కష్టపడిన తర్వాత 58 సంవత్సరాల తర్వాత హేతుబద్ధత లేని విభజన జరిగింది. మీరందరూ భయపడ్డారు. పిల్లల భవిష్యత్తు ఏంటి, మాకు పింఛన్లు వస్తాయా,
మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే వ్యవసాయం ఎట్ట చేసుకోవాలి, పెట్టుబడులు ఉన్నాయా అనే ఆవేదన చెందారు. అభద్రతా భావానికి లోనయ్యారు. ఉన్న పళంగా మీరు చూస్తే ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. 125 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. మాకు అన్యాయం చేయదని నమ్మారు. కానీ పొట్టగొట్టే విధంగా నిర్ణయం తీసుకున్నారు. హేతుబద్ధత లేని నిర్ణయం తీసుకున్నారు. మన కష్టాన్ని ఆ రోజు చాలా వరకు దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఏదైతే మీరు జరిగిందో దాంతో దిక్కుదోచని పరిస్థితికి వచ్చారు. ఆ రోజు 2 విషయాలు తెలుగు జాతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి అన్యాయం, 2 అవమానం. అన్యాయాన్ని నేను సరిచేయగలుగుతాను మన కష్టార్జితతో, మీ సహకారంతో. మళ్ళీ ఈరోజు చెప్తున్నా, రాబోయే రోజుల్లో తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాది. జరిగిన అవమానం మామూలు అవమానం కాదు. యుద్ధ విమానంలో బిల్లు పంపించి పాస్ చేస్తారు. ఢిల్లీలో వార్ రూమ్ పెట్టి ఎవరైతే 120 సంవత్సరాలు ఆదరించారో ఆ నాయకుల్ని ఇంటారా సస్తారా అని బెదిరించి ఆ రోజు ఒప్పిస్తారు. పార్లమెంట్లో డోర్లన్నీ క్లోజ్ చేస్తారు. అదే సమయంలో టీవీ బంద్ చేస్తారు. అర్ధగంటలో బిల్లు పాస్ చేసి మమా అనిపిస్తారు. అడ్డం వచ్చిన మన ఎంపీలని చితకబాదారు. అది కూడా నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు పెట్టారంటే ఇటలీ రిపబ్లిక్ డే రోజునే నోటిఫికేషన్ డే పెట్టారు. డేట్ ఇచ్చారంటే జూన్ 2వ తారీఖున ఇటలీ రిపబ్లిక్ డే. చాలా మంది అడిగారు ఏ రోజు మనం రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని. మెడ్రాస్ నుంచి మనం వచ్చింది అక్టోబర్ 2వ తారీఖు 1953. అక్కడి నుంచి హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విలీనమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది 1956 నవంబర్ 1. ఈరోజు జూన్ 2వ తారీఖున మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా ఏర్పడడం. నేను ఒకటే చెప్పాను, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోలేం. అట్లని చెప్పి ఇంట్లో భయపడి పడుకోలేం. అందుకే నవ నిర్మాణ దిశ తీసుకుందాం, పట్టుదలగా పనిచేద్దాం, మనకుండే కోపాన్ని కసిని కక్షగా మార్చుకుందాం. తిరిగి ఎవరైతే మనకు అన్యాయం చేశారో వాళ్ళు కుమిలి కుమిలి బాధపడే వరకు మనం పనిచేద్దామని నేను ఒక పిలిపిచ్చాను. ఆ రోజు కూడా చాలా మంది ఆలోచించారు, నిరాశ నిస్పృహలు పోయారు. ఇప్పుడే మీరు చూశారు మన పిల్లల్ని. హిమాలయ పర్వతాలంటే, మౌంట్ ఎవరెస్ట్ అంటే ఊహకు కూడా అందదు. అలాంటిది మామూలు పిల్లలు ఇది మాకు అసాధ్యం అనుకుంటే అసాధ్యమే. సాధ్యమనుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే సహకారం తీసుకున్నారు. బ్రహ్మాండంగా ముందుకు పోయారు, సాధించారు. నేను కూడా అదే ఆలోచించాను. ఎవ్వరు కూడా మీరు అధైర్యపడద్దండి. నాకు అనుభవం ఉంది. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది నేనే కాబట్టి ఆ అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకుని దానికంటే కూడా ఇండియాలో ఎక్కడా లేని రాష్ట్రాన్ని ఇక్కడ తయారు చేస్తానని నేను ఒక వాగ్దానం చేశాను. ఎన్నికల ముందే మనం ఎన్డీఏలో కూడా భాగస్వాములయ్యాం. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తా ఉంది, అవినీతి పాలైపోయింది, దేశ ప్రతిష్ట దెబ్బతినింది. ఈ సమయంలో నరేంద్ర మోడీ గారైతే ఈ దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో మన రాష్ట్రానికి కూడా ఇబ్బందులున్నాయి, ఎన్డీఏ ప్రభుత్వం అయితే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు మనం అన్ని విషయాలు సమీక్ష చేశాం.
బైఫర్కేషన్ యాక్ట్లో విభజన చట్టం ఒకటి ఉంది. అందులో కొన్ని హామీలు ఇచ్చారు. అదే సమయంలో రాజ్యసభలో ఆనాటి పార్లమెంటు మెంబర్లైనటువంటి బీజేపీ నాయకులు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కు లేదు, ఇబ్బంది పడతారు, ఆర్థికంగా కోలుకోలేరంటే ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తామని మాట చెప్పి బిల్లు పాస్ చేసుకున్నారు. బిల్లు అయితే పాస్ చేసుకున్నారు కానీ చట్ట రూపేణ పెట్టలేదు. ఆ తర్వాత కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇప్పుడు ప్రభుత్వం కూడా మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం, కానీ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, హోదాలో ఉండే అన్ని ఇస్తామని మనకు హామీ ఇచ్చారు. అదే సమయంలో పోలవరం 7 మండలాలు, ఆ 7 మండలాలు తెలంగాణలో పెట్టి జాతీయ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ 7 మండలాలకు నేను ఒకటే మాట చెప్పాను. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఢిల్లీకి వెళ్లి మీరు కానీ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే, పోలవరం నిర్మాణం చేయకపోతే ఈ ముఖ్యమంత్రి పదవి నాకు అవసరం లేదు, నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మనం పూర్తి చేసుకున్నామంటే మొదటి కేబినెట్ మీటింగ్లో పోలవరం ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలు మనకిచ్చారు. తర్వాతనే పార్లమెంట్ సమావేశాలకు నాంది పలికారు. దానివల్లనే మనం ఈరోజు పూర్తి చేసుకోగలిగాం. పూర్తి చేసుకుంటున్నాం. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం 100% డబ్బులు ఇస్తామని, నబార్డు ద్వారా ఇస్తామని, నేషనల్ ప్రాజెక్టుగా పూర్తి చేస్తామని మనకు హామీ ఇచ్చి మనకు అప్పచెప్పారు. ప్రతి నిత్యం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గతాన్ని ఒక 5 నిమిషాలు నెమరేసుకుంటే భవిష్యత్ అనేది మనం ఆలోచించుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయాలు నేను చెప్తున్నాను. తెలుగు జాతి ఉన్నంత వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రోజు జూన్ 2వ తారీఖు. జరిగిన అన్యాయాన్ని ఇప్పుడే కాదు, భావి తరాల పిల్లలకు కూడా ఎక్కించి మనం ఒక కసిగా కక్షతో ముందుకు పోవడానికి నాంది పలకాల్సిన అవసరం ఉంది. కొన్ని దేశాలున్నాయి, ఒక్కొక్కసారి 2వ ప్రపంచ యుద్ధంలో లేకపోతే ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ బాగా వెనుకబడిపోయిన దేశాలు కష్టార్జితంతో కష్టంతో పైకొచ్చాయి. నేను కూడా అదే ఆలోచిస్తున్నా. కష్టపడడం నాకు అలవాటు, ఎంతైనా కష్టపడతాను, దూరదృష్టితో ఆలోచిస్తాను. మీ అందరికి కూడా నాకు ఏ స్వార్థం లేదు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ పిల్లల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా ఉండాలనేది నా ఏకైక లక్ష్యం. దానికోసమే నేను పనిచేస్తున్నా. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి. మన దగ్గర డబ్బులు లేకపోయినా ఒక దృఢ సంకల్పం ఉంది, ఉక్కు సంకల్పం. దేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి, అన్ని రాష్ట్రాల్లో రైతులకు ఇబ్బందులున్నాయి. నేను ఆ రోజు ఆలోచించింది, ఆర్బీఐ వద్దన్నా, బ్యాంకులు సహకరించకపోయినా, కేంద్రం కూడా మీ ఒక్క రాష్ట్రమే కాదు 28 రాష్ట్రాలున్నాయి, మేము సహకరించలేమని చెప్పినా 24,000 కోట్ల రూపాయలు రైతులకు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు లేకపోతే 5 ఇన్స్టాల్మెంట్లు ఇస్తా అన్నాను. నా దగ్గర ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు కాబట్టి అప్పు పెట్టి బ్యాంకులను ఒప్పించి రైతుకు 10% వడ్డీ ఇచ్చి ఇప్పటికి 3 ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం. ఇంకొక 2 ఇస్తే మొత్తం పూర్తవుతుంది. డాక్రా సంఘాలకి ఒక్కొక్కరికి మీరు చూస్తే 10,000 రూపాయలు ఇచ్చాం, వడ్డీ మాఫీ చేశాం, మిగిలిన డబ్బులు కూడా వాళ్ళకి ఇస్తాం. ఈరోజు మీరు చూడండి, పేదవాళ్ళకి పింఛన్లు 47 లక్షల మంది పేదవాళ్ళకి
పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం. 200 ఇస్తే 1000 రూపాయలు ఇచ్చాను. వికలాంగులకు 500 రూపాయలు ఇచ్చాను. ఆ రోజు పాదయాత్రలో ఒక మాట చెప్పాను, మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటా, మీకు పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఆదుకున్న ప్రభుత్వం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో పేదవాళ్ల కోసం పెద్ద ఎత్తున కుటుంబం బాగుండాలని ఆహార భద్రత కోసం ముందుకు పోతున్నాం. ఆహార భద్రతలో మీరు ఒకసారి ఆలోచించుకుంటే 5 కేజీల బియ్యం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఇంకో పక్కన చంద్రన్న బీమా కింద ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు, పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు, పాక్షికంగా వికలాంగులైతే 3,62,000, సహజ మరణం అయితే 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు ఎక్కడా ఇది జరగలేదు. 30,000 ఇస్తున్నాం. 30,000 ఇస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే పోయిన సంవత్సరం మన విభజన జరిగినప్పుడు కరెంటు కొరత 22.5 మిలియన్ యూనిట్లు. నెల లోపల కరెంటు కొరత లేకుండా చేశారు. పాత రోజులు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతులు పంప్ సెట్ల దగ్గర రాత్రుల్లో కాపురం చేశారు. ఆడబిడ్డలు టీవీ చూసుకోవాలంటే కరెంటు రాకుండా టీవీ సీరియల్స్ కూడా చూసుకోలేని పరిస్థితి. ఎండాకాలం ఇబ్బందులు అక్కడి నుంచి ప్రారంభించాం. నేను అడుగుతున్నా, ఈ 3 సంవత్సరాలు ఎవరికైనా కరెంటు కొరత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇంకొక స్టెప్ నేను ముందుకు పోతున్నాను. పోయిన సంవత్సరం అందరికీ కరెంట్ ఇచ్చాం, అన్ని ఇండ్లకు కరెంట్ ఇచ్చాం. ఈరోజు నేను ఆలోచించింది, పోయినసారి సంకల్పం చేశాం. ఆ సంకల్పం ప్రకారం ఒకప్పుడు దీపం నేనే పెట్టాను. కాంగ్రెస్ నాయకులు దీపాన్ని ఆర్పేశారు. మళ్లీ దీపాన్ని పునరుద్ధరించి అందరికీ వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇదొక సంకల్పం, సంకల్ప బలం. నేను చిన్నప్పుడు నా తల్లిని చూశాను. కట్టెల పొయ్యితో ఎంతో అవస్థపడుతూ, కళ్ళలో నీళ్లు, అనారోగ్యం, అన్ని సమస్యలు వస్తే నేను ఒకటే ఆలోచించాను, నా ఆడబిడ్డలు, అక్కలు, చెల్లెళ్ళు ఎవ్వరూ కష్టపడకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం పెట్టా. ఈరోజు పూర్తిగా ఈ దీపం కింద 100% ఇచ్చి పొగరహిత వంట ఇంధన రాష్ట్రంగా అనౌన్స్ చేశామంటే అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ, ప్రభుత్వానికి ఉండే పట్టుదల. ఇది ఒక పట్టుదలతోనే సాధ్యం. నేను ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నాను. రాష్ట్రంలో అన్ని విషయాలు ఆలోచిస్తున్నాను. కానీ ఒక కుటుంబం బాగుండాలి. అందుకే పింఛన్లు ఇచ్చాను, పౌష్టికాహారం కింద బియ్యం ఇచ్చాం, బీమా కింద ఇన్సూరెన్స్ ఇచ్చాం, 24 గంటల కరెంటు ఇస్తున్నాం. ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు 75 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడం. ఇంకో పక్కన 2 LED బల్బులు కూడా ఇచ్చాం. ఈరోజే గ్యాస్ ఇచ్చాం. ఇంకో పక్క ఆత్మగౌరవ పరిరక్షణ కింద ఆత్మగౌరవం అనే పేరుతో మరుగుదొడ్లు ఇస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, డబ్బుల సమస్య లేదు. ఈ జిల్లాలో సగం గ్రామాలు ODF కింద డిక్లేర్ చేశారు. మిగిలిన గ్రామాలు రావాలి. అందుకే అందరినీ కోరుతున్నాం, ప్రత్యేకంగా మగవాళ్ళని కోరుతున్నాం. ఆడబిడ్డలు ఆత్మగౌరవంగా ఉండాలంటే మరుగుదొడ్డి కట్టే బాధ్యత ఈ మగవాళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఇంటి గౌరవాన్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు 15,000 ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8,000 ఇస్తే
పర్వాలేదు 7,000 అదనంగా ఇద్దామని 7,000 ఇస్తున్నాం. ఆ 8,000లో కూడా వాళ్ళైతే 60-40% ఇస్తే ఎంతైనా పర్వాలేదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి ఉండాలని మరుగుదొడ్డి కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన ఆరోగ్య భద్రత. ఒకప్పుడు మీ డబ్బులన్నీ ఖర్చులు జరిపేటివి. హాస్పిటల్లో ఖర్చులు, వైద్య పరీక్షలు, ఇంకో పక్క ఆపరేషన్లు వీటికే సరిపోయేది. ఈరోజు మీరు చూస్తే ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2,50,000 ఇస్తున్నాం. ఆరోగ్య పరీక్షలన్నీ ఉచితంగా చేపిస్తున్నాం. హాస్పిటల్స్ అన్ని బాగు చేశాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం. ఎవరైనా గర్భిణీ స్త్రీలు గర్భిణీ దాల్చిన రోజు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 6,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ఇంటికి తీసుకొచ్చి తల్లిని బిడ్డను చేర్చే కార్యక్రమం తీసుకున్నాం. కడాన ఎవరైనా చనిపోతే రేపు రాబోయే రోజులు ఈ నెలలోనే మళ్లీ ప్రారంభిస్తున్నాం. మహాప్రస్థానం పెట్టి చనిపోతే శవాన్ని కూడా నేరుగా ఇంటికి తీసుకొచ్చి 30,000 రూపాయలు అంత్యక్రియలకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. హ్యాపీ సండే పెట్టాను. 24 గంటలు పనిచేయడమే కాదు, ఒకప్పుడు ఎక్కువ పని చేయమనేవాడిని, ఇప్పుడు ఆనందంగా పనిచేయమంటున్నా. అందుకే ఆదివారం అయితే పని చేయొద్దండి. ఉదయం రోడ్డు మీదకి రండి, మీకు తోచిన విధంగా మీరు అనుభవించండి, పాటలు పాడండి, ఆట ఆడండి, లేకుంటే కొంతమంది మంచి డ్యాన్సులు చేయగలిగితే అవి కూడా చేయండి అని చెప్తున్నా. ఎందుకంటే మీలో ఒక ఆరోగ్యం కావాలంటే ఆనందంగా ఉండాలి. 150 దేశాలు ప్రపంచం మొత్తం ఎవరు ఆనందంగా ఉన్నారని యునైటెడ్ నేషన్స్ ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో భారతదేశం 122వ ప్లేస్లో ఉంటే మన రాష్ట్రం 74వ ప్లేస్లో ఉన్నామంటే అది రాష్ట్ర ప్రభుత్వం చూపించిన చొరవ. ఆనందంగా చదువుకోవాలి, ఆనందంగా పనిచేయాలి. నేను ఆ మాట చెప్పాను. చాలా మంది అడుగుతారు నన్ను, మీరు కష్టపడతారు, మీకు విసుగు లేదా అంటే నేను ఒకే మాట చెప్పాను, ఇష్టపడి పనిచేస్తాను కాబట్టి కష్టం అనే మాట నా జీవితంలో లేదు. ఎంతైనా కష్టపడతాను. మీరు కూడా ఈ అలవాటు నేర్చుకోవాలి. అందుకే మనం దీని మీద పండుగల పూట సంక్రాంతి కానుక, ఇప్పుడే రంజాన్ వచ్చింది, రంజాన్ తోఫా, అదే మరిగా క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ గిఫ్ట్, ఇవన్నీ కూడా ఇచ్చి పేదవాడు కూడా నెయ్యితో వంటలు చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన విద్య. పిల్లల్ని మీరు చూశారు, మట్టిలో మాణిక్యారు. కానీ కొంతమంది పిల్లలు డబ్బులు లేక ఆశలు చంపుకుంటున్నారు, కలలు కంటున్నారు. ఆ కలల్ని సాధించుకోవడానికి ఆర్థిక స్తోమత లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నారు. అందుకే ఆలోచించాను, పిల్లలకి ఎంతైనా ఇస్తాం, నాణ్యమైన చదువు చదివిస్తాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనారిటీ, కాపు పిల్లలు, బ్రాహ్మణ పిల్లలకి విదేశ విద్యకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతైనా ఇస్తాం. ఇప్పుడే చెప్పారు, ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కాలంటే ఒక్కొక్కరిపైన 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. చదువు ఒక నాలెడ్జ్ సొసైటీని ఇస్తుంది, ఒక తెలివైన సమాజం ఏర్పాటవుతుంది. ఈ విద్య పైన మనం ముందుకు పోతే ఏదైనా సాధించగలుగుతాం. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, నిరంతర విద్య మన జీవితంలో భాగం కావాలి. పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు కూడా చదువుకోవాలి. చదువు రాదని గ్యారంటీ కాదు, చదువుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. ఎందుకంటే భవిష్యత్తులో
నిరంతరం చదువుకోవడానికి, మీ తెలివితేటలు పెంచుకోవడానికి ఓపెన్ యూనివర్సిటీ కానీ ఓపెన్ స్కూల్ ద్వారా 5 నుంచి PhD వరకు నేను ప్రాధాన్యత ఇస్తున్నాను. అందులో టెక్నికల్గా ఉండే విషయాలు నేర్చుకోవాలి. మీ వృత్తిపరంగా ఏమి అవసరం అవి కూడా నేర్చుకోవాలి. ఇంకో పక్క ఆరోగ్యం, కుటుంబాన్ని ఏ విధంగా నడపాలో మనం నేర్చుకునే అవకాశం ఉండాల్సిన అవసరం ఉంది. నేను నిన్నే మాట్లాడుతూ ఉంటే అమరావతిలో ఒక అతను 63 సంవత్సరాలు MSc సోషియాలజీ చేస్తున్నాడు. ఇటీవల ఒక లంబాడ మహిళ బయటే చదువుకుని ఓపెన్ యూనివర్సిటీ చదువుకుని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీలో కూడా ఆ పట్టుదలుంటే సాధ్యం. దాన్ని కూడా ఈరోజు మహాసంకల్పం చేశాం. త్రాగునీటి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒకప్పుడు మైళ్ళ తరబడి నీళ్లు, ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడే చెప్పారు, అన్ని పట్టణ ప్రాంతాల్లో ట్యాప్ వాటర్ ఇస్తాం. మినరల్ వాటర్కి ప్రాధాన్యత ఇస్తున్నాను. ఎక్కడైతే ఫ్లోరైడ్ కానీ కలుషితమైన నీళ్లుంటే అక్కడ మినరల్ వాటర్కి ఇచ్చి, తర్వాత మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇళ్ళు ఇది ఒక భద్రత. ఈరోజు మనం చూస్తున్నాం, పోయిన కాంగ్రెస్ హయాంలో ఇండ్లు కట్టి ఎవరు ఉండడానికి నివాసయోగ్యంగా లేవు. ఈరోజు నేను ఆలోచించింది, రాబోయే 200 సంవత్సరాల్లో 10 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క ఇల్లు పర్యవేక్షిస్తున్న పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టించే వరకు ఈ కార్యక్రమం ఆగదు. ఇది పనిచేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 10 లక్షల ఇండ్లకి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనిపైన కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్క పశుగ్రాస భద్రత, పేదవాళ్ళ ఆదాయం పెంచడానికి దానా కూడా పశువులకి 50% సబ్సిడీతో ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ ప్రభుత్వం కొన్ని వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఈ సంకల్పం జరుగుతూ ఉంది. 175 జిల్లాలు తప్ప అక్కడ అన్ని దిక్కల్లా జరిగింది. 175 నియోజకవర్గాల్లో సంకల్పాన్ని ఆన్లైన్లో పెట్టాం. ఇక్కడ ఏ నియోజకవర్గం కావాలంటే అది మీరు చూసే పరిస్థితి వచ్చింది. టెక్నాలజీ చాలా ముందుకు పోతా ఉంది. ఈరోజు మీరు చూస్తే మన ఇంట్లో టీవీ చూస్తున్నాం. ఇక్కడ మీటింగు రియల్ టైంలో అక్కడ చూసే అవకాశం వస్తూ ఉంది. ఈరోజు మీ అందరికీ విజ్ఞానాన్ని ఇవ్వడానికి ఆప్టిక్ ఫైబర్ మీ ఇంటికి తీసుకొస్తున్నాను. మామూలుగా అండర్ గ్రౌండ్లో అయితే 5,000 కోట్లు అవుతుంది. మన దగ్గర డబ్బులు లేవు. ఒక వినూత్నమైన ఆలోచన చేశాను. ఉండే కరెంటు పోల్లో కరెంటు వైరుకు సమానంగా ఇంకొక వైర్ని తీసుకొచ్చాం. దీన్ని మీ అందరికీ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి కనెక్షన్ ఇస్తున్నాం. ట్రిపుల్ ప్లే బాక్స్ మీరు పెట్టుకుంటే 149 రూపాయలకి వీడియో, అదే మరి అన్ని ఛానళ్లు, ఇంటర్నెట్, 3 టెలిఫోన్లు, వైఫై 149 రూపాయలకు ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో మనం ఇస్తున్నాం. ఇది వస్తే ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటే మీరు మీ ఇంట్లో కూర్చొని చూడొచ్చు. సినిమా చూడాలంటే బాహుబలి 1 కావాలన్నా 2 కావాలన్నా ఏది కావాలన్నా మీరు చూసుకునే పరిస్థితి వస్తుంది. ఏ సినిమా కావాలన్నా చూడొచ్చు. తెలుగు వారి శక్తి మీరు చూశారు. బాహుబలి ఈరోజు ప్రపంచంలో 9,000 థియేటర్లు ఆడుతా ఉంది. చరిత్ర, ఒక ప్రాంతీయ భాష, ఒక తెలుగు చిత్రం ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించిందంటే అందులో పనిచేసిన ప్రతి ఒక్కరిని మనం అభినందించాలి. ఇది తెలుగువారి ప్రతిష్ట, తెలుగువారి ఆత్మ గౌరవం. మీరందరూ
బాహుబలి చూడాలి. అదే సమయంలో పోలవరం కూడా చూడాలి. ఎందుకు నేను పోలవరం చూడమంటున్నానంటే, ఒకప్పుడు నాగార్జున సాగర్ కట్టారు, శ్రీశైలం కట్టారు, మనం చూడలేదు. భవిష్యత్తులో ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళీ చూడలేము. దేశంలో ఎక్కడా లేదు, కట్టే అవకాశం కూడా లేదు. అలాంటి పెద్ద ప్రాజెక్టు పోలవరం జీవితంలో తెలుగువాడు ఒక్కసారి పోలవరం పని జరిగేటప్పుడు చూడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అప్పుడే మీకు అర్థమవుతుంది. రెండోది, అమరావతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. నేను ఒకటే ఆలోచించాను, నగరాన్ని కట్టడం చాలా కష్టం, ఆర్థిక ఇబ్బందులున్నాయి. కానీ ఈరోజు నేను ఒక సవాలుగా తీసుకున్నా, తెలుగువాడి సత్తా ఏంటో చూపించాలని రాబోయే 1000 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలు కాదు, చరిత్రలో శాశ్వతంగా ఉండే విధంగా అమరావతి నిర్మాణం చేస్తాం. మన దగ్గర భూమి కూడా లేదు. వేరే వాళ్ళైతే ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఉండే పరిస్థితి నుంచి ఒక వినూత్నమైన ఆలోచన ఇచ్చాను. ఆ ఆలోచన ల్యాండ్ పూలింగ్. రైతులను ముందుకు రమ్మన్నాను. 33,500 ఎకరాలు ఒక్క పైసా తీసుకోకుండా 40,000 కోట్ల రూపాయల ఆస్తిని ఈ ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఇది చరిత్ర, ఒక నమ్మకం. ఆ నమ్మకమే పోలవరం నిజం చేసే పరిస్థితి వచ్చింది. మంచి ఆర్కిటెక్టులు పెట్టాం. నేను రాజీ పడడం లేదు. ఆంధ్రప్రదేశ్ చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాకినాడ వండర్ఫుల్ సిటీ. మొన్నే స్మార్ట్ సిటీలు ఎంపిక చేస్తే 46వ స్థానం వచ్చింది. ఇంకో పక్క రాజమండ్రి, రాజమహేంద్రవరం 43వ ప్లేస్కి వచ్చింది. అదే మరిగా విశాఖపట్నం హుదూ తుఫాన్లో పూర్తిగా నష్టపోయిన సిటీ. విశాఖ వాసులు విశాఖ ఉక్కు సంకల్పంతో పనిచేసి 3వ స్థానానికి వచ్చారు. రైల్వే స్టేషన్ మొదటి స్థానానికి వచ్చింది. ఊర్లో మీరు చూస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేశాం. ఇప్పటికే 11,000 కిలోమీటర్లు వేశాం. ఈ సంవత్సరం 6,000 కిలోమీటర్లు వేస్తున్నాం. పంచాయతీ బిల్డింగులు, స్కూల్ బిల్డింగులు, అంగన్వాడీ బిల్డింగ్, అదే మరి ప్లే గ్రౌండ్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. దీంతో మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్క గ్రామం వర్మీ కాంపోస్ట్ పెట్టి ఒక స్మార్ట్ గ్రామంగా తయారు చేస్తాం. పట్టణ ప్రాంతాలు రూపురేఖలు మార్చాం. ఒకప్పుడు కరెంటు వీధి దీపాలు ఎలిగేటి కాదు. ఒక చిన్న ఆలోచన, ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని టౌన్స్ లో ఎల్ఈడి బల్బులుగా మార్చాం. 30% పొదుపు వచ్చింది. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే ఎక్కడైనా బల్బు గాలిపోతే సెన్సార్ ద్వారా చూసి సర్వీస్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేశాం. ఎక్కడన్నా మీరు చూడండి, ముందు కంటే ఇప్పుడు బల్బులు బాగా వెలుగుతున్నాయా లేదా మీరే రాష్ట్రంలో చెప్పాల్సిన అవసరం ఉంది, మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీల్లో కూడా తీసుకున్నాను. రాబోయే సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. ఒక అమరావతి ఒక వరల్డ్ క్లాస్ సిటీగా, ప్రపంచంలోని బెస్ట్ సిటీని, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేస్తాం. అదే సమయంలో అన్ని సిటీలు కూడా ఒక స్మార్ట్ సిటీలుగా తయారు చేస్తాం. 14 స్మార్ట్ సిటీలు తయారు చేస్తాం. ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోతాం. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి కూడా అన్ని ప్రాంతాలు సమంగా జరగాలని మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఓడరేవులకు ప్రాధాన్యత ఇచ్చాం. కాకినాడ ఒక పోర్ట్ ఉంది, రెండో పోర్ట్ వస్తుంది, ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తుంది. విశాఖపట్నంలో 2 పోర్టులు ఉన్నాయి. పక్కనే భావనపాడు వస్తుంది, మచిలీపట్నం వస్తుంది. ఇంకో పక్క విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. మొన్నే
2 సార్లు పెట్టుబడులు పెడితే ఇన్వెస్ట్మెంట్ మీట్లు పెడితే 16 లక్షల కోట్ల రూపాయలకి మొత్తం ఎంఓయూలు వచ్చాయి. ఇప్పటికే మనం కియా మోటార్స్ సహా చాలా వరకు ఫైనలైజ్ చేశాం. ఇవన్నీ ఫైనలైజ్ అయిన ప్రాజెక్టులు చూస్తే 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దీని తర్వాత నేను ఆలోచించింది చదువుకునే పిల్లలకి చేయూతనివ్వాలి, అండగా ఉండాలి. అందుకే నిరుద్యోగ భృతి కూడా తొందరలోనే తీసుకొచ్చి పిల్లల్ని ఆదుకునే బాధ్యత, ప్రోత్సహించే బాధ్యతను తీసుకుంటాను. ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు రైతులున్నారు. రైతులకు నేను ఒకటే ఆలోచించాను, ఏ రైతు కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. రోడ్లు బాగా చేస్తాం, విమానాశ్రయాలు ఇంప్రూవ్ చేస్తాం, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అదే సమయంలో రైతు ఆర్థిక స్థితిగతులు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతులను చూస్తే చాలా కష్టాల్లో ఉన్నారు. ఒక్కొక్కసారి పంట పండించాలంటే సరైనటువంటి సహకారం లేని పరిస్థితి. 3 ఏళ్ల కంటే ముందు ఒకసారి ఆలోచించండి. ఆ రోజు కరెంట్ వచ్చేది కాదు, నీళ్లు ఇచ్చేవాళ్ళు కాదు, నాసి రకం విత్తనాలు ఇచ్చారు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేరు, వరద వచ్చినా కరువు వచ్చినా పట్టించుకోలేదు. కడాన ఎరువుల కొరత, పోలీస్ స్టేషన్లో పెట్టి 4 నాటి దెబ్బలు కొట్టి 1 బస్తా ఎరువు ఇచ్చిన విషయం మీరు మర్చిపోవడానికి వీలు లేదు. నేను అడుగుతున్నా, ఈరోజు ఎరువుల కొరత ఉందా, లేకపోతే కరెంటు కొరత ఉందా, మంచినీళ్లు కొరత ఉందా? విత్తనాలు సరైన సమయంలో 50% ఆధార్ బేస్డ్ పెట్టి విత్తనాలు కూడా మీకు సరఫరా చేస్తున్నాం. సాయిల్ టెస్టింగ్ చేశాం. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, సాయిల్ టెస్టింగ్ చేసి మైక్రో న్యూట్రియంట్స్ అన్ని ఉచితంగా ఇప్పిస్తాను. దీనివల్ల భూసారం పెరుగుతుంది, భూమి కూడా రక్షించబడుతుంది, శక్తివంతమవుతుంది. తద్వారా కెమికల్ ఫెర్టిలైజర్స్ తక్కువ వాడుకునే అవకాశం ఉంటుంది. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, వ్యవసాయంలో మనం నెంబర్ 1గా ఉండాలి శాశ్వతంగా. ఇంకో పక్క ఉత్పాదకతలో మనం నెంబర్ 1గా ఉండాలి. ఇంకో పక్క మీరు పండించే పంట గిట్టుబాటు ధర ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే వరి ధాన్యాన్ని కొంటున్నాం. మొన్నే మిరపకు రేటు రాకపోతే దేశంలో ఎక్కడా ఇవ్వలేదు. 1 క్వింటాలకి 1500 రూపాయలు ఇచ్చి ఒక్కొక్క రైతుకు 20 క్వింటాలు కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పసుపు ధర పడిపోతే కొన్నాం, పామాయిల్ కొన్నాం, పొగాకు కొన్నాం, ఉల్లిపాయలు కొన్నాం, కందిపప్పు కొన్నాం. మీరు చూస్తే ఏది ధర పడిపోయినా మద్దతు ధర ఇచ్చి మిమ్మల్ని కాపాడుకున్న ప్రభుత్వం ఇది. 1000 కోట్ల రూపాయలు పెడతానని పెట్టాను. మంజునాథ్ కమిషన్ వేశాం. తొందరలోనే రిపోర్ట్ వస్తానే వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా కాపులకు అదనంగా రిజర్వేషన్లు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సమయంలో అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా న్యాయం చేపిస్తాను. పేదరికం నా కులం, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ ఉంటారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు పేదవాళ్ళ కోసమే పనిచేస్తా, పేదవాళ్ళని పైకి తీసుకొస్తా. అందుకే దీనికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. అందుకని నేను ఒకే ఒక మాట మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కొంతమంది మన రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేవు, అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయి. మీరు ఏదైనా సమస్య ఉంటే అర్హులకు ఏది అందకపోయినా నేను కొత్తగా ఒక వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికాను. ప్రజలే ముందు 1100 ఎవరైనా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే 1100కు ఫోన్ చేయండి. మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అది జరుగుతుంది. నిన్న మొన్న కొంతమంది డబ్బులు తీసుకుంటే
1100కు ఫోన్ చేస్తే అది బ్రోకర్ కావచ్చు, రాజకీయ కార్యకర్తలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, తిరిగి ఆ డబ్బులు ఇప్పిస్తున్నాం. ఇది చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉంది, భవిష్యత్తులో జరుగుతుంది. పనికి కూడా ఒక సర్వీస్ స్టాండర్డ్స్ పెట్టుకుంటాం. ఉద్యోగస్తులందరూ బాగా పనిచేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక్కడే పని చేయలేను. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే 97%, 98%, 99% పెన్షన్లు కానీ, బియ్యం కానీ, బీమా కానీ ఎక్కడా అవినీతి లేకుండా అనుకున్న సమయానికి చేరుతున్నాయి. ఇది కూడా అధికార యంత్రాంగం సహకరించడం. నేను అందుకనే ఒక మాట చెప్పాను. అధికారులందరికీ 43% ఫిట్మెంట్ ఇది ఇచ్చాం. 60 సంవత్సరాలు వాళ్ళకు వయస్సు పెంచాం, సర్వీస్ ఇది పెంచాం. ఇంకో పక్కన భవిష్యత్తులో ఉద్యోగస్తులందరికీ అన్ని విషయాల్లో నేను అండగా ఉంటా. ప్రజలకు మీరు అండగా ఉండాలని ఉద్యోగస్తులందరినీ కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా ఒకటి నేర్చుకోవాలి. మంచిని మంచనాలి, చెడును ఖండించాలి. అట్లా కాకుండా ఏకపక్షంగా ఉద్యోగస్తులన్నా, రాజకీయ నాయకులన్నా మంచి చేసినా మీరు విమర్శించే పరిస్థితి వస్తే మనకు సత్ఫలితాలు రావు.